మనం ఒక సిమ్టమ్ గా తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో వచ్చి టీడీపీ తరఫున దిగాడు అంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలో రాబోతుందని కన్ఫర్మ్ గా మనం ఆ ఒక్క యాంగిల్ మాత్రం చూడొచ్చు. అయితే అసలు వ్యూహకర్తగా ఏమైంది, తన ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడు అనేది మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుతో మాట్లాడదాం ఇది ఏంటి అనేది. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా టీడీపీ జనసేన కూటమికి పనిచేయబోతున్నాడా అనేది ఒకటి. రెండవది, ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడు? ఈ 2 పాయింట్స్ బ్రీఫ్ గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, ఈ రోజు సాయంత్రం 3 గంటలప్పుడు ప్రశాంత్ కిషోర్ ని లోకేష్ వెంట పెట్టుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసానికి తీసుకొచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ గతంలో కూడా, అంటే చంద్రబాబు అరెస్ట్ కు ముందు, అరెస్ట్ తర్వాత 2 సార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అదేవిధంగా ఢిల్లీలో లోకేష్ చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఢిల్లీలో ఉన్న సమయంలో కూడా ఢిల్లీలో లోకేష్ తో ఆ హోటల్లో భేటీ అయ్యారు. అయితే ఈ 3 సార్లు కూడా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేందుకు ఆసక్తి చూపించారు అనేది మనకి అందుతున్న సమాచారం. అందువల్లే ఆయన ప్రశాంత్ కిషోర్ ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబుతో భేటీ కావాలి, చంద్రబాబు లోకేష్ ఇద్దరి సమక్షంలో భేటీ కావాలని నిర్ణయించుకొని ఆయనతో పాటు ఆయన టీం సభ్యులు మరో 2 కూడా ఈ రోజు విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వచ్చారు. దాదాపుగా 3 గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల్లో స్ట్రాటజీ ఎలా ఉండాలి, తర్వాత క్యాంపెయిన్ మోడ్ ఎలా ఉండాలి, నంబర్ 3 సోషల్ మీడియాలో తెలుగుదేశం వీక్ గా ఉంది, దాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై వీళ్ళ 3 మధ్య కూడా చర్చలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత టీం సభ్యులు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ తో వచ్చాడో అతను సింగ్ అనే అతను సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్, అతన్ని కూడా తీసుకొచ్చి చంద్రబాబుకి ఇంట్రడ్యూస్ చేసి వీళ్లు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్పినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ మీరు అన్నట్టు మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టు ఏ పార్టీ అయితే ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న సమయంలో అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ తరఫున పనిచేయటమే కాకుండా తన సక్సెస్ రేటును కూడా ప్రూవ్ చేసుకునేందుకు ఈయన పనిచేస్తారు అనేది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ రోజు ఒక విచిత్రమైన అంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ని లోకేష్ వెంట పెట్టుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు అని చెప్పి ఏబిఎన్ లో బ్రేకింగ్ వచ్చిన మరుక్షణమే వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు, ఉలిక్కిపట్టమే కాదు, ఎప్పుడూ కూడా తెలుగుదేశంపై విమర్శలు చేసే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే ట్విట్టర్ లోనే విరుచుకుపడ్డారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఉండి ఉపయోగం ఏంటి అని చెప్పి మాట్లాడారు. అయితే ఇదే విషయానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. మీరెందుకు ప్యాంట్లు తడుపుకుంటున్నారు అని చెప్పి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో 3 గంటల భేటీ అనంతరం త్వరలో మరోసారి భేటీ కావాలి అని చెప్పి కూడా వీళ్ళు 3 నిర్ణయించారు. అంటే ఒకటి ఇప్పుడు మీరు చెప్పిందని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే వ్యూహకర్తగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన కూటమి ఈయన వ్యూహకర్తగా పనిచేయబోతున్నాడు అనేది ఇన్ ప్రిన్సిపల్ కుదిరినట్టు మీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఎలాంటి రోల్ ప్లే చేయొచ్చు? ఓన్లీ క్యాంపెయిన్ అండ్ ఇక్కడి నుంచి జరిగే క్యాంపెయిన్ అండ్ వీటితో పాటు సోషల్ మీడియా, ఈ రెండింటినీ కూడా డీల్ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇది కూడా కన్ఫర్మ్ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో ఉండటంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చంద్రబాబు నాయుడు 40 years తెలుగుదేశం పార్టీలో గాని రాజకీయాల్లో గాని ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకని అభ్యర్థుల ఎంపికలో ప్రశాంత్ కిషోర్ చేయగలిగింది ఏమీ లేదు. కేవలం ఈ 2 సోషల్ మీడియాలో టీడీపీ వీక్ గా ఉందనే ఒక ప్రచారం జరుగుతోంది. అందువల్ల సోషల్ మీడియాలో స్ట్రాంగ్ అవటం, తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్ మీడియాలో ఈ 3 నెలలు ప్రచారం చేయటం, క్యాంపెయిన్ ఇప్పటిదాకా ఏదైతే చేస్తున్నారో ఆ క్యాంపెయిన్ కూడా ఎఫెక్టివ్ గా తీసుకువెళ్లటం మీదనే ఇతను పనిచేస్తాడు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. సూపర్ 6 అవి ఉన్నాయి కదా పథకాలు, ప్రకటన, మేనిఫెస్టో, వాటిని జనంలోకి ఎఫెక్టివ్ గా తీసుకెళ్లడం కోసం అని సమాచారం అందుతుంది. బట్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ 2 సభ్యులు కూడా ఉన్నారు, మీకు తెలిసిందే. ఒకటి రిషి టీం జగన్ దగ్గర ఉంది, రాబిన్ శర్మ టీం చంద్రబాబు దగ్గర ఉంది. అయితే ఈ 2 టీమ్స్ తో ఇతను ఇక్కడ రాబిన్ శర్మ టీం తో కోఆర్డినేట్ చేసుకుని అంతవరకు చేస్తారా, సర్వేలు చేస్తారా అనేది కూడా భవిష్యత్తు భేటీలో తేలే అవకాశం ఉంది. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం దీని మీద డిబేట్ చూద్దాం.
డిబేట్ లో మనతో ముందుగా వైసీపీ ఎంపీ రఘురామరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఫస్ట్.